కుంఫులో పర్పుల్ రిబ్బన్ లేకపోతే గనక మంకీ స్టాన్స్ అని ఉంటాయి. అదేంటంటే శత్రువుని పూర్తిగా బలహీనపరచడం. అంటే మనకంటే బలవంతుడైనటువంటి శత్రువు ఉన్నాడన్నప్పుడు, ఆ శత్రువుని దెబ్బ కొట్టడానికి అతనికి వీక్‌నెస్ క్రియేట్ చేయడం. ఎలా అంటే కోతి ఎలా అయితే మీద పడి అలా రెక్కేసి పారిపోతా ఉంటది. మన చేతికి అందదు. అలా పదే పదే అటెగబడి, ఇటెగబడి ఆ పైన అటు మనల్ని పరిగెత్తించి చివరికి నీరసం వచ్చేలా చేసి అప్పుడు మన దగ్గర నుంచి లాక్కుంటది. అలాంటి స్టాన్సే యుద్ధ వ్యూహం అన్నమాట. అది కుంఫులో చూపెట్టేటటువంటి వన్ ఆఫ్ ద యుద్ధ వ్యూహం. ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద చేస్తుందది. పేల్చేస్తది, వరుసపెట్టి దాడులు చేస్తది 10, 15 రోజుల పాటు. వాళ్ళ మౌలిక వస్తువులు పేల్చేస్తది. అనేక రకాలుగా ఆర్థికంగా దిగ్బంధం చేస్తది. ఆ పైన కాల్పుల విరమణ ప్రకటిస్తాయి. మళ్ళో 15, 20 రోజుల పాటో, నెల రోజుల పాటు వీళ్ళ ఆయుధాలు సమకూర్చుకోవడం, వీళ్ళోళ్ళకందరికీ రిలాక్స్ ఇవ్వడం ఇదంతా చేస్తారు. మళ్ళీ దాడి చేస్తుంటది. ఇది ట్రంప్ ఉన్నంత వరకు చేస్తారు. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్‌ని అట్లాగే 20 ఏళ్ళు పరిపాలించగలిగింది అమెరికా పరోక్షంగా. అట్లాగే ఇరాక్‌ని ఇవాల్టికి కూడా తన గుప్పిటే ఉంచుకుంది. ఇరాన్ విషయంలో అదే ఫార్ములా అనుసరిస్తోంది. ఐఆర్‌జీసీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇదే విషయాన్ని చెప్తూ మేము దానికి సన్నద్ధమవుతున్నామని ప్రకటించింది.